తిరుపతిలో భారీ వర్షం కురిసింది. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతతో అల్లాడిపోయినటువంటి ప్రజలకి కాస్త ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు. తిరుపతితో పాటు తిరుమలకెళ్ళే యాత్రికులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి చాలా రకాల ఇబ్బందులు పడడం జరిగింది. అయితే ఇవాళ ఒక్కసారిగా కురిసినటువంటి అతి భారీ వర్షం కారణంగా ఒకసారి మనం చూస్తే కానీ ఒకసారి మీరు చూడండి ఏ స్థాయిలో ఈదురుగాలు కావచ్చు, అదేవిధంగానే భారీ వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు కాస్త అంటే ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఎందుకంటే రోడ్లపైన పెద్ద ఎత్తున భారీ వర్షం నీరు చేరడం జరిగింది. చాలా రోజులు దాదాపుగా 2-3 నెలల తర్వాత ఇంతపాటి వర్షం కురిసింది తిరుపతిలో. స్థానిక ప్రజలు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఉక్కపోత, ఈదురుగాలు, వడగాలులతో అల్లాడిపోయిన ప్రజలకందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగింది. అయితే నగరంలో పలు చోట్ల మాత్రం ఈ రకంగా ఆటోలపైన ఈ విధంగా అంటే వాహనాలపైన కొన్ని చెట్లు విరిగిపడడం జరిగింది, కొమ్మలు విరిగిపడడం జరిగింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. చాలా చోట్ల పిడుగులు కూడా పడడం జరిగింది. సో తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇలాంటి వర్షాలు వచ్చే సందర్భంలో మాత్రం కాస్త సమయం పాటించి రోడ్లపై వెళ్ళేటప్పుడు ఎదురుగాలు భారీగా ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అధికార యంత్రాంగం అనేది చెబుతుంది. సో మొత్తం మీద చాలా రోజుల తర్వాత కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా నగరంలో చాలా చోట్ల ఈ రకమైన అంటే కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడిందని మనం చెప్పవచ్చు.